కోటి దీపకాంతుల మహాక్రతువుకు వేలైంది. భాగ్యనగరాన శతకోటి వెలుగులు నింపే భక్తి టీవీ కోటి దీపోత్సవం నేటి నుంచి ప్రారంభం కాబోతుంది. ఇందుకోసం ఎన్టీఆర్ స్టేడియంలో ఇల కైలాసాన్ని తలపించే వేదిక సిద్ధమైంది. భారతీయ సంస్కృతి సంప్రదాయాలు హిందూ ధార్మికతను నలుదిక్కులా చాటి చెప్పేందుకు కంకణం కట్టుకొని ముందుకు సాగుతూ మొదటి స్థానంలో నిలిచిన ఆధ్యాత్మిక ఛానల్ భక్తి ఈ ఏడు కూడా కోటి దీపోత్సవ క్రతువుకు భారీ ఏర్పాట్లు చేసింది. ఇవాటి నుంచి 13వ తేదీ వరకు కోటి దీపాలు శతకోటి కాంతులతో సాగే దీపోత్సవానికి ఎన్టీఆర్ స్టేడియం ముస్తాబయ్యింది. ప్రతి ఏడాది మాదిరిలాగే ఈసారి కూడా ఇలా కైలాసాన్ని తలపించేలా భారీ సెట్స్ ఏర్పాటు చేసింది భక్తి టీవీ. ప్రతిరోజు సాయంత్రం 5:30 గంటలకు కోటి దీపోత్సవం ప్రారంభమవుతుంది. దేశం నలుమూలల నుంచి ఆధ్యాత్మిక గురువులు, పీఠాధిపతులు, మఠాధిపతులు ఈ మహాక్రతువుకు హాజరు కానున్నారు. ఒక సదాశయం, ఒక సంకల్పంతో భక్తి శ్రద్ధలతో కొనసాగిస్తున్న మహా దీప యజ్ఞానికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. మన ధర్మాన్ని, దీపారాధనలోని ఔన్నత్యాన్ని భావితరాలకు అందించడమే లక్ష్యంగా ఏటా కోటి దీపోత్సవాన్ని భక్తి టీవీ నిర్వహిస్తోంది. ఈ 13 రోజుల పాటు కళ్యాణాలు, అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజలు, మహాహారతులతో నేత్రపర్వంగా సాగే మహా ఆధ్యాత్మిక క్రతువు చూసేందుకు రెండు కళ్ళు చాలవు. అనుగ్రహ భాషణాలు, పండితుల ఆశీర్వచనాలు భక్తి పారవశ్యంలో ముంచుతాయి. మరోవైపు కోటి దీపోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ స్టేడియానికి సిటీలోని పలు ప్రాంతాల నుంచి ప్రత్యేక సర్వీసులను నడుపుతోంది ఆర్టీసీ. ఇది కేవలం వేడుక అయినప్పటికీ కార్తీక మాసం రాగానే భాగ్యనగరం వాసుల చూపు ఎన్టీఆర్ స్టేడియం వైపే ఉంటుంది. కోటి దీపోత్సవ ప్రాంగణం మరో కైలాసంగా కనిపిస్తోంది. జంట నగరాల్లోని అన్ని దారులు కోటి దీపోత్సవం వైపు నడిపించగా పూల ముగ్గులతో తీర్చిదిద్దిన ప్రాంగణం ముత్తైదువులతో కళకళలాడుతుంది.